నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. అయితే ఈరోజు నేను మీ అందరితో చాలా స్పెషల్ అయిన ఒక న్యాచురల్ హెయిర్ మాస్క్ని షేర్ చేయబోతున్నాను. పర్టికులర్గా అమ్మాయిలకి మాత్రం జుట్టు అనేది చాలా పొడవుగా, స్ట్రాంగ్గా, షైనీగా ఉండాలని ఉంటుంది. కానీ ఇప్పుడున్న పొల్యూషన్కి, వాటర్ చేంజెస్కి, టెన్షన్ కావచ్చు, లేదా ఫుడ్ హ్యాబిట్స్, లేదా చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది, డాండ్రఫ్ అనేది, డ్రైనెస్ అనేది, వైట్ హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అందుకే నేను ఈరోజు ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే ఒక న్యాచురల్ హెయిర్ మాస్క్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఇందులో మనం ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా మంచిది జుట్టుకి. ఈ రోజు ఈ మొత్తం ప్రాసెస్ ఎలా చేశానో, ఎలా అప్లై చేసుకున్నాను, నేను ఫాలో అవుతున్న చిన్న చిన్న టిప్స్ ఏంటో మొత్తం ఈ వ్లాగ్ లో డీటెయిల్ గా చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ రోజు నేను నా జుట్టుకి హెన్నా ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. సో అది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక గిన్నెని తీసుకున్నాను. ఇదొచ్చేసి కలోంజీ అనమాట. సో కలోంజీ జుట్టు రూట్స్ని స్ట్రాంగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెంతులు గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ని సిల్కీగా చేస్తాయి. అయితే ఒకవేళ మీకు టైం ఉంటే ఇలా ఓవర్ నైట్ అనేది మెంతుల్ని సోక్ చేసుకోండి. డైరెక్ట్ వాటర్తో యాడ్ చేసుకోవచ్చు. టైం లేదు అనుకుంటే జస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేస్తే మెంతులు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు 4 నుంచి 5 యాడ్ చేసుకోండి. వీటి వల్ల స్కాల్ఫ్ అనేది క్లీన్గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత కరివేపాకు అనమాట. ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనివల్ల జుట్టు అనేది నల్లగా అండ్ హెల్దీగా పెరుగుతుంది. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం టీ పౌడర్ని వేసుకున్నాను. టీ పౌడర్ అనేది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా మానేయొచ్చు. దీనివల్ల యాక్చువల్లీ న్యాచురల్ కలర్ అండ్ షైన్నెస్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి అందులో వేసుకున్నాను. ఉల్లిపాయ జ్యూస్ హెయిర్ గ్రోత్కి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీటన్నిటిలోకి ఒక గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి. నీళ్ళు అనేవి బాగా మరగాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇదంతా మరిగి హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేదాకా స్లో ఫ్లేమ్ మీదనే ఉంచాలి. ఈ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని 1-2 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. కానీ నా సజెషన్ ఏంటంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. చూడండి మొత్తం ఎలా మరిగిపోయింది. సో చుట్టూ అంటుకుంటున్న ఆ టీ పౌడర్ ని కూడా నేను మరోసారి కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇది కంప్లీట్ చల్లారాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. నాకు అనేది హెయిర్ కొంచెం కలర్ కావాలి, అందుకోసమని ఇది యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే ఇది కంప్లీట్ గా స్కిప్ చేసేయొచ్చు. నేను మాత్రం ప్రతిసారి హెన్నా పెట్టుకునేటప్పుడు నా హెయిర్ కి నేను బీట్రూట్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటాను. మీకు కావాలనుకుంటే జ్యూస్ చేసుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు అనమాట. తర్వాత దాన్ని మొత్తం స్టెయిన్ చేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల అదొక డిఫరెంట్ అండ్ న్యాచురల్ షేడ్ అండ్ షైన్నెస్ అనేది ఉంటుంది. అది నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. నేను రెగ్యులర్ గా వాడే హెన్నా మాత్రం నుపూర్. సో అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందులో యాక్చువల్లీ బిగ్ సైజ్ అవైలబుల్ ఉంటుంది, బట్ నాకు అది ఇప్పుడు దొరకలేదన్నమాట. ఒక చిన్న ప్యాక్ మాత్రమే దొరికింది. ఇది నాకు కొంచెం తక్కువ అవుతుంది, బట్ ఎనీవే దీంతో ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుని చూపిస్తాను. హెన్నా తీసుకునే ముందు కొంచెం జాగ్రత్త, ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో చెక్ చేసుకొని మరి తీసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ అనేది చేసేసి ఇలా పక్కకి స్టెయిన్ చేసుకొని జ్యూస్ ని తీసుకున్నాను. ఎలాంటి లంప్స్ లేకుండా ఈ హెన్నాని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఒక హెర్బల్ వాటర్ ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అదైతే కంప్లీట్ గా చల్లారిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు నేను స్టెయిన్ చేసుకుంటున్నాను. స్మెల్ మాత్రం భలే ఉంది. యాక్చువల్లీ హెన్నా ప్యాక్ యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది కొంచెం డ్రైగా అవుతుంది. సో అది కొంచెం సాఫ్ట్గా ఉండడానికి అని చెప్పేసి ఇలా మెంతులు అండ్ ఆల్సో కరివేపాకు, ఆనియన్ని యాడ్ చేస్తున్నాం అనమాట. హెన్నా కూడా మీకు బయట నుంచి కాదు వద్దు అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ గోరింటాకు ఉంటుంది కదా, సో దాన్ని డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు కొన్ని రోజుల వరకు. సో అలా కావాలనుకుంటే అలా కూడా హెన్నా ప్యాక్ ని యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ ప్యాక్ కి వాడేవన్నీ ఆల్రెడీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి అన్ని హోమ్ రెమెడీస్ లానే కన్సిడర్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ కలర్ కానీ యాడ్ చేయట్లేదు. అయితే ఈ మొత్తం మిక్చర్ ని ఎలాంటి లంప్స్ లేకుండా కొద్ది కొద్దిగా హెర్బల్ వాటర్, కొద్ది కొద్దిగా బీట్రూట్ జ్యూస్ ని యాడ్ చేస్తూ
కలుపుకోవాలన్నమాట. సో మీకు మరీ కలర్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే మీరు బీట్రూట్ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నచ్చకపోతే కంప్లీట్లీ బిఫోర్ చెప్పినట్టు స్కిప్ చేసేయొచ్చు. అయితే ఇది నేను ప్రెజెంట్ యూస్ చేయట్లేదు. నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి బిఫోర్ డే నైట్ అంతా ప్రిపేర్ చేసుకొని అలా ఓవర్ నైట్ వదిలేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఈ కంప్లీట్ మిక్చర్ అనేది కొంచెం సాఫ్ట్ గా అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 లెమన్స్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే 1 లెమన్ యూస్ చేయొచ్చు. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల స్కాల్ప్ అనేది క్లీన్ గా ఉంటుంది అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతుందన్నమాట. ఇలా మొత్తం లెమన్ జ్యూస్ అంతా యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలుపుకొని జస్ట్ ఒక 5 to 10 minutes వదిలేస్తే సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. లంప్స్ లేకుండా చాలా సాఫ్ట్గా అండ్ క్లియర్గా ఉందన్నమాట. సో ఇలా ఉండడం ద్వారా మనకి హెయిర్కి అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా పండుతుందో. నేను పర్సనల్గా రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఒకటేనమాట. నేను ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకున్నా లేదంటే ఎవ్రీ హెయిర్ వాష్ ముందు 1 day బిఫోర్ మాత్రం నా నెత్తికి మాత్రం ఫుల్ ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఆయిల్ పెట్టుకొని అప్లై చేసుకోవాలంటే అలా ఏం కాదు. మీరు నార్మల్గా ఉన్నప్పుడు కూడా అంటే హెయిర్కి ఆయిల్ లేనప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. మెల్లిగా ఒక్కొక్క పాయ తీసుకుంటూ నీట్గా అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు చాలా కూలింగ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ప్యాక్ కాబట్టి స్కాల్ప్ చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకునే రెమెడీస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. రెగ్యులర్ గా చేస్తే హెయిర్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అప్లై చేసుకున్న తర్వాత మొత్తం జుట్టుని బన్లా వేసుకొని దాదాపు ఒక 30 to 45 minutes వరకు వదిలేసి షాంపూ యూస్ చేయకుండా హెయిర్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు మళ్ళీ షాంపూతో వాష్ చేసుకోవచ్చు హెయిర్ని. ఎక్కువగా కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా ఇలా న్యాచురల్ రెమెడీస్తో అయితే జుట్టు హెల్దీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. నాకు పర్సనల్లీ ఇలాంటి హోమ్ మేడ్ ప్యాక్స్ అంటే ఇష్టం. ఎందుకంటే వీటి వల్ల హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. పైగా న్యాచురల్ కేర్ చేస్తాయి. రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే మనకు రిజల్ట్స్ కూడా అర్థం అవుతాయి. మీరు కూడా ఈ రెమెడీ ట్రై చేస్తే ఎలా అనిపించిందో కమెంట్స్లో మాత్రం తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి హోమ్ రెమెడీస్ అండ్ డైలీ రొటీన్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సపోర్ట్ చేసి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.